హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో చంద్రబాబు నాయుడు గారు మే నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఫండ్స్ అనేటివి రిలీజ్ చేస్తాము. మే నెలలో అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పారనమాట. సో అనుకున్నట్లుగానే గ్రామ వార్డు సచివాలయాలకి ఒక లిస్ట్ అయితే పంపించారండి. అయితే ఈ లిస్టు దేని కొరకు పంపించారనేది నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైతే స్టూడెంట్స్ వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఆ లిస్ట్ దేని కొరకు వచ్చిందనేది నేను మీకు చెప్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు మీ ఖాతాల్లోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పడాలంటే ఖచ్చితంగా ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఈ పని వెంటనే చేయాలని చెప్తున్నారనమాట. అది ఏంటనేది నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ నేను మీకు వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే ఈ విధంగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరు వెంటనే కూడా ముందుగానే తెలుసుకోవచ్చు వీడియో రాకముందే. ఓకేనా? సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే సో రాష్ట్ర ప్రభుత్వము గతంలో అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మఒడి పథకం అయితే ఇచ్చేదన్నమాట. అదే పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పథకం కింద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఖాతాలకు అంటే తల్లి యొక్క ఖాతాలకైతే 15,000 రూపాయల లెక్కన ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి సంబంధించి డబ్బులను వేస్తామని చెప్పి దీనికి తల్లికి వందనం అని పేరుని పెట్టారనమాట. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి సో గతంలో చాలాసార్లు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది. జూన్ లేదా జూలై లోపల ఫండ్ అనేది రిలీజ్ చేస్తాము. తల్లి యొక్క ఖాతాల్లోకి డబ్బులు పడతాయని చెప్పారనమాట. అయితే తాజాగా గ్రామ వార్డు సచివాలయాలకు ఒక లిస్ట్ అనేది అప్డేట్ చేస్తున్నారండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించే కాకుండా భవిష్యత్తులో రాబోయేటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి అయితే ఈ లిస్ట్ అనేది ఉపయోగపడబోతుంది అనమాట. అయితే ఈ లిస్ట్ దేని కొరకు విడుదల చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమలు కాబోతున్నటువంటి పథకాలకు సంబంధించి ఎన్పిసిఐ అనేది ఎవరికైతే లింక్ లేకుండా ఉందో, ఈ ఎన్పిసిఐ అనేది లింక్ లేకుండా ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు అనేవి మీ ఖాతాలకు సక్రమంగా జమ అయితే కావన్నమాట. సో ఆ లిస్ట్ అనేది ఎవరెవరికి గ్రామ వార్డు సచివాలయాల వారీగా ఎవరెవరికి ఈ యొక్క ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో లేదో అని చెప్తూ ఒక లిస్ట్ అనేది అప్డేట్ చేశారు. ఈ లిస్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని అయితే విజిట్ చేయండి. సో ఆ లిస్టులో మీ పేరు కనుక ఉన్నట్లయితే ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో చేయించుకోండి. ఈ ఎన్పిసిఐ అనేది ఎందుకు యాక్టివ్ చేయించుకోవాలంటే సో ఆధార్తో ఎన్పిసిఐ అనేది లింక్ చేస్తారనమాట. ఈ ఆధార్తో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో చేయించుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుంది ప్రభుత్వం ఈ యొక్క ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు. సో మే నెలలో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఫండ్స్ అనేటివి రిలీజ్ అయ్యేందుకు రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైతే ఎన్పిసి అనేది లింక్ లేదో ఆ లిస్ట్ అనేది గవర్నమెంట్ ముందుగానే అప్డేట్ చేసి సో వెంటనే వీళ్ళు ఖచ్చితంగా ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోండి అని చెప్పి చెప్తుంది. సో మీరు ఆ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే వెంటనే ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోండి. ఎన్పిసిఐ అనేది ఎలా యాక్టివ్ చేయించుకోవాలనేది నేను మీకు సపరేట్గా వీడియో చేస్తాను. మన మొబైల్లోనే మనమే ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోవచ్చు. అదేవిధంగా మీకు తెలియకపోతే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లు లేదా ఈ యొక్క సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా కూడా ఎన్పిసి అనేది లింక్ చేయించుకోవచ్చు. సో ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. మీకు కావాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎన్పిసి ఏంటి లింక్ చేసుకోవాలి అని చెప్పని అడగండి. తప్పకుండా వీడియో అయితే చేస్తాను నేను. సో అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. గట్టిగా అయితే చెప్తుందండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. సో గతంలో అమ్మఒడి పథకం కింద 13,000 రూపాయలు అయితే వచ్చేటివి. ఈ 13,000 రూపాయలకు అంటే 15,000 అని చెప్పి 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అలా కాకుండా 15,000 రూపాయలు డైరెక్ట్గా ఇస్తామని చెప్తున్నారనమాట. అంటే డీబీటీ విధానంలో విడుదల చేస్తారు కాబట్టి ఎన్పిసి అనేది కరెక్ట్గా ఉంటేనే అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అందువల్లనే ఈ ఎన్పిసి అనేది యాక్టివ్లో లేనటువంటి పాత లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అయితే అప్డేట్ చేసి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపించారు. సో వారు మీకు ఇంటిమేట్ చేయకపోవచ్చు. అయితే మీ యొక్క
ఈ యొక్క ఆధార్‌కి ఎన్‌పీసీ అనేది లింక్ అయ్యి ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకసారి చూడొచ్చు. సో దీనికి సంబంధించిన ప్రాసెస్సు ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను చూడండి. సో మీరు గూగుల్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడవచ్చు. ఎన్‌పీసీఐ అని టైప్ చేయండి. ఒక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుందనమాట. సో ఇందులో వచ్చేసి మీరు ఎన్‌పీసీఐ స్టేటస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. సో ఎన్‌పీసీ అనేది లింక్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్ పేజ్ నుంచి అయితే చేయాలన్నమాట. సో నేను మీకు సెపరేట్‌గా వీడియో అయితే చేస్తానని చెప్పాను కదా! సో దీని ద్వారానే చేస్తాను. సో అయితే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తానండి. సో వీటికి సంబంధించి ప్రెజెంట్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తున్నాయన్నమాట. సో ఈ యొక్క వెబ్ పేజ్‌లోనే ఫుల్ డీటెయిల్స్‌తో క్లారిటీగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎలా జరుగుతాయని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేటివి ఏ విధంగా జరుగుతాయంటే, సో ప్రజెంట్ పాత లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది గవర్నమెంట్ దగ్గర అయితే ఉంది కాబట్టి, సో పాత లబ్ధిదారులకు సంబంధించి రీడైరెక్ట్ చేస్తారనమాట తల్లికి వందనం పథకానికి సంబంధించి. కొత్త లబ్ధిదారుల కొరకు మాత్రము జూన్ నెలలో రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తారు. అప్పుడు మీరు మీ యొక్క స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ యాజమాన్యం ద్వారా అయితే అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి. సో పాత లబ్ధిదారులకు సంబంధించి ఆల్రెడీ లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా వచ్చినటువంటి కొత్త రిజిస్ట్రేషన్స్ అప్లికేషన్స్, పాత లబ్ధిదారుల యొక్క వివరాలు అన్నీ కూడా చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని గవర్నమెంటు జూన్ లేదా జూలై నెలాఖరులో ఈ యొక్క పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి జమ అయ్యేలా ప్రభుత్వం అయితే చూసుకుంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని అర్హతలు అయితే పెడుతున్నారండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మేజర్ ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే, విద్యార్థి తప్పనిసరిగా 75% హాజరు శాతం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఓల్డ్ రికార్డ్ పాత లబ్ధిదారులకు సంబంధించి ఓల్డ్ రికార్డ్ ఉంది కాబట్టి, ఆ రికార్డ్ బేస్ చేసుకొని అయితే తల్లికి వందనం వీళ్ళకి అలాట్ అవుతుందా లేదనేది వాళ్ళకి తెలుస్తుందనమాట. అంటే మీరు ఈ యొక్క 2024, 25 సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ కలిగి ఉన్నారు హాజరు, దాన్ని బేస్ చేసుకొని మీకు తల్లికి వందనం అనేది వస్తుందా రాదా క్లియర్ చేయబోతుంది గవర్నమెంట్. సో నెక్స్ట్ వచ్చేసి కొత్త లబ్ధిదారులకు సంబంధించి అయితే ఫస్ట్‌గానే ఫండ్ అనేది రిలీజ్ చేస్తుందనమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సో చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వచ్చండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులలో గవర్నమెంట్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క తల్లికి వందనం విద్యార్థులకు సంబంధించి అయితే విడుదల చేస్తుంది కాబట్టి, రాబోయేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుందనమాట. సో అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటేనే మీకు ఫండ్స్‌కి సంబంధించిన అమౌంట్ మీ ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. ఎన్‌పీసీ అనేది యాక్టివ్ లేనటువంటి వాళ్ళ లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాలకైతే అప్డేట్ చేస్తున్నారు. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.